హాయ్ హలో ప్రైజ్ ది లార్డ్. నేను మీ పాస్టర్ హెప్సిబా స్వాతి. బాగున్నారా? ప్రతిరోజు దేవుని దగ్గర టైంని గడుపుతున్నారా? దేవుని దగ్గర స్పెండ్ చేస్తున్నారా? తప్పకుండా దేవుడు మళ్ళీ ఆశీర్వదిస్తారు. ప్రతిరోజు ప్రార్థన చేసుకునండి, ప్రతిరోజు వాక్యాన్ని చదువుకొనండి, దేవునితో నడవండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని తప్పకుండా దీవిస్తారు. ఇది నా లేఖనాన్ని చూద్దామా? యెషయా గ్రంథము 19వ అధ్యాయము 22వ వచనంలో, వారు యెహోవా వైపు తిరుగగా ఆయన వారి ప్రార్థన అంగీకరించి వారిని స్వస్థపరచును. ఇక్కడ బ్లెస్సింగ్ ఉంది. బ్లెస్సింగ్ పొందాలంటే మనం చేయవలసిన చిన్న విషయం కూడా ఉంది. దేవుడు ఎప్పుడు మన ప్రార్థనలు ఆలకిస్తారు? దేవుడు ఎప్పుడు మనల్ని స్వస్థపరుస్తారు? దేవుడు ఎప్పుడు మనల్ని అంగీకరిస్తారంటే మనం ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతామో అప్పుడు ఉంచే బ్లెస్సింగ్స్ గురించి ఈ లేఖనంలో మనం చూస్తాం. వారు నా వైపు తిరగగా నేను వారి ప్రార్థన అంగీకరిస్తాను, వారిని స్వస్థపరుస్తాను అంటున్నారు. కనుక ఈ వాక్యం వింటున్న మీరు ఎలాగ మీ జీవితం ఉందో ఒకసారి ప్రశ్నించుకుంటూ, నేను దేవుని వైపు ఉన్నానా, లోకం వైపు ఉన్నానా, దేవుని దగ్గర నా సమయాన్ని గడుపుతున్నానా, నా ఉన్న టైం అంతా కూడా లోకంతో గడిపేస్తున్నానా అని ఒక చిన్న క్వశ్చన్ చేసుకోండి. ఒకవేళ దేవుని కంటే ఎక్కువగా లోకంతో, స్నేహితులతో అలా గడుపుతున్నట్లయితే దేవుని వైపు తిరగండి. అప్పుడు మీరు ఏది ప్రార్థించినా, ఏది మీరు విష్ అనుకున్నా, ఏది మీరు ఆశపడినా, ఏది కోరుకున్నా దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తారు. దేవుడు మీకు అనారోగ్యం ఉంటే ఒకవేళ ప్రార్థించండి, దేవుని వైపు తిరగండి, దేవుడు కార్యం చేస్తారు. ఒకవేళ అప్పులతో బాధపడుతున్నట్లయితే ఆ అప్పులను బట్టి దేవుని దగ్గర విజ్ఞాపన చేయండి, ప్రార్థన చేయండి. దాన్ని క్లియర్ చేసుకుంటానికి కావాల్సిన శక్తిని దేవుడు మీకు అనుగ్రహిస్తారు. ఏ ప్రాబ్లంతో మీరు ఒకవేళ ప్రార్థిస్తున్నా మీరు మనస్సుతో ప్రార్థించండి, దేవుని దగ్గర అడగండి. తప్పకుండా దేవుడు మీకు మీ ప్రార్థన అంగీకరించి మీకు కావాల్సిన సహాయాన్ని దేవుడు ఆ సమయానికి మీకు అనుగ్రహిస్తారు. కనుక నమ్మికతో ప్రార్థించండి, విశ్వాసముతో ప్రార్థించండి, ఆశ కలిగి ప్రార్థించండి, దేవుని వైపు తిరగండి. లోకం వైపు మనకి చాలా పనులు ఉంటాయి. లోకంలో మనకంటే దేవుని దగ్గర కంటే ఎక్కువ, ఫ్యామిలీ కంటే ఎక్కువగా మీరు ఎక్కువ జాబ్ దగ్గరే టైం స్పెండ్ చేయాల్సి వస్తుందేమో, లేదా బయట ఎక్కువ గడపాల్సి వస్తుందేమో. దేవుని దగ్గర ఒక చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా, నీ దగ్గర స్పెండ్ చేయడానికి నాకు టైం ఇవ్వండి, నీ దగ్గర గడపాలని ఆశ ఉంది కానీ నాకు టైం సరిపోవట్లేదు అని అడగండి. దేవుడు అనుకూలతను కూడా అనుగ్రహిస్తారు. దేవుని దగ్గర తిరగండి, ప్రార్థించండి. ఆయన మీ ప్రార్థనలన్నీ ఆలకించి మీకు సమాధానం అనుగ్రహించి మీ ప్రార్థనలు అంగీకరించి దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీరు అడుగుతున్న ప్రతి దానిని కూడా ఈ సంవత్సరంలో దేవుడు మీకు అనుగ్రహించును గాక. అట్టి కృప దేవుడు మీకు తోడుగా ఉంచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.